13. We will go on మత్తయి సువార్త 33. 23వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. Let us pray. Father, we come into your precious word. Be with your servants who stand in your name, and be with each one of us. May we be people who receive your word joyfully, and may your word produce fruit in and through our lives. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now, we have in this chapter, verse 13 onwards, the charges the Lord has made against the Jewish teachers of the law. ఈ యొక్క అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే శాస్త్రుల మీద, పరిసయ్యుల మీద ప్రభువారు అయ్యో అంటూ ఎన్నిసార్లు ఇక్కడ మాట్లాడడం మనం దీన్ని చూడవచ్చు వారి విషయమై. He's standing in the temple, a crowd is listening around him, and the Lord is publicly denouncing the Pharisees, and the language is very severe. యేసుక్రీస్తు వారు అక్కడ అందరూ కూడా జనసమూహం కూడి ఉంటున్నప్పుడు శాస్త్రులతో, పరిసయ్యులతో ఎంత కఠినంగా ఆయన మాట్లాడాడో ఇక్కడ మనం పలుమార్లు చూడవచ్చు. And what he tells to them is put under 8 woes. ఇక్కడ 8 సార్లు దేవుడు వారితో అయ్యో అని వారి గురించి మాట్లాడుతున్నాడు. Now a woe is not a curse. It basically means how terrible it's going to be if you keep living like this. ఆయన పలికేటువంటి మాటలు అది ఒక శాపంగా కాదు, కానీ మీరు ఇలాగ చేస్తున్న దాని కారణాన్ని బట్టి మీరు ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతకు గురవుతారో జాగ్రత్త పడండి. If you keep behaving like this and not changing, how terrible your punishment will be when God calls you into account. That is what it means. మీ జీవితాలని మార్చుకొని ప్రభువుకి ఇష్టం వచ్చినట్లు జీవించకపోతే ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతకు మీరు పాలవుతారో దయచేసి మీరు కనిపెట్టండి అన్నటువంటి హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నాడు. This Lord's language shows how disgusting he finds the behavior of the scribes and the Pharisees. శాస్త్రుల పరిసయ్యుల యొక్క జీవిత విధానము ప్రభువు వారిని ఎంతగా బాధ పెట్టిందో, ఎంతగా విసిగించిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. So let us look at these 8 woes and then seek to draw what lessons we learn from this. ఇలాగ ప్రభువు వారు 8 సార్లు వారితో మాట్లాడినటువంటి ఈ యొక్క మాటల ద్వారా మనకున్నటువంటి హెచ్చరికను మనం చూద్దాం. First woe we read already. ఇప్పుడే చదువుకున్నాం. మొట్టమొదటిది verse 13. It talks about our hypocrisy. It closes the doors for people. వారి యొక్క వేషధారణ గురించి మాట్లాడుతూ ఇదిగో మీరు ప్రవేశించకుండా పరలోక రాజ్య ద్వారాలు మూస్తారంటున్నారు. You shut the kingdom of heaven in men's faces. మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. You neither go in yourself and you don't let others go in also. మీరు అందులోకి ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. How did they do that? ఎలాగ వారు చేస్తారు అది? First they rejected the voice of John the Baptist. మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క స్వరాన్ని వారు నిరాకరించారు. Second, they did not acknowledge the Lord Jesus when he came into their midst. రెండవదిగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా వారి మధ్యకు వచ్చినప్పుడు ఆయన వారు నిరాకరించారు. And third, they misled the common Jewish people. మూడవదిగా అక్కడ ఉన్నటువంటి యూదులను వారు తప్పుదోవ పట్టించారు. And they covered it all in the name of religious activity. వీటన్నిటిని కూడా మత సంబంధమైనటువంటి వాటి ద్వారా వీటన్నిటిని తప్పు మార్గం పట్టించారు. That means they did not believe in the gospel themselves. మొట్టమొదటిగా వారు సువార్తను తామే నమ్మలేదు. Second, they did all that is in their power to prevent others from believing it. రెండవదిగా వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఇతరులు దాన్ని అంగీకరించుకుండటానికి సాధ్యమైనదంతా వారు చేశారు. And they covered it all up in the under the cloak of religion. మూడవదిగా ధర్మశాస్త్రము లేదా మత సంబంధమైనటువంటి ఆచారాల కింద వాటన్నిటిని కూడా దాచిపెట్టారు. Can we as Christians also shut the kingdom of heaven in men's faces? ఈలాగు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము కూడా ఇతర మనుషుల ముందు నుంచి ఈ యొక్క పరలోక రాజ్యపు ద్వారాలను మూయగలమా? Yes, by our behavior. మన యొక్క ప్రవర్తనను బట్టి అలాగ చేయగలం. By a behavior that repulses people sometimes. కొన్నిసార్లు మన యొక్క ప్రవర్తన ఇతరులను దగ్గరికి రానికుండా చేస్తుంది.
Many times we share the gospel, but our behavior, our choices are too worldly and sometimes manipulative, so they don't believe you. అనేక సార్లు మనం ఒకవేళ సువార్తను ఇతరులకు చెప్పినా మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రం కూడా ప్రభువుకు ఇష్టమైనట్లుగా మనం బ్రతకం కాబట్టి మన వైపు వారు తిరిగి రారు. The second woe. రెండవదిగా చూసినట్లయితే The second woe is in English, it is in the footnote, verse 14. 14వ వచనంలో చూసినట్లు, ఇన్ తెలుగు ఇట్ ఇస్ 14 is there? 15. From 13 it goes to 15. 14 says in the footnote, if you see, it says, I'll read it. It says, "Woe to you, scribes and Pharisees, hypocrites, because you devour widows' houses. For a pretense you make long prayers. Therefore you will receive greater condemnation." అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు. అది కాదు, widows' houses. That is a third woe. Okay, this is about. It was not. It's in the footnote. Telugu it is not there, the footnote. Okay. It talks of going into widows' houses and making long prayers to exploit them. విధవరాండ్ర ఇంట్లోకి వెళ్ళి దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తూ వారిని మోసపుచ్చేది ఇక్కడ చూస్తున్నాం. You know, they make their way into women who are staying separately. ఒంటరిగా ఉంటున్నటువంటి స్త్రీల గృహాలకు వారు వెళ్తారు. They make long prayers, but those prayers are only to show off. వారు దీర్ఘ ప్రార్థన చేస్తారు, ఎందుకంటే వారికి కనపడాలని చేస్తారు. And this weak and unprotected woman feel that they are very devout people. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క బలహీనమైనటువంటి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు ఆ పరిచయలు ప్రార్థనలు అన్ని చూసినప్పుడు, అబ్బా వీరు ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నారు అని అనుకుంటారు, నిష్ఠగా ఉన్నారని. And these women start depending on them for religious guidance. మత సంబంధమైనటువంటి వ్యవహారాల కోసం ఈ విధవరాండ్రు వారి మీద ఎక్కువగా ఆనుకుంటారు. And then they use that to their advantage to make money out of them. దాని ఆసరాగా తీసుకొని వారి దగ్గర నుంచి వారు ధనమును పొందుకుంటారు. The whole religion was a show on the outside. The actual motive was to make money. బయటకంతా కూడా మత సంబంధమైనటువంటి ఆచారాలను నిష్టను చూపిస్తారు, కానీ అంతరంగంలో మాత్రం వారి దగ్గర నుంచి సొమ్ము చేసుకోవటం కనిపిస్తుంది. Even today, the whole purpose of some people's religion is that only to make money. నేటి దినాల్లో కూడా అనేక మంది ఇదిగో మత సంబంధంగా జీవిస్తున్నటువంటి వారు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారు, ధనము చేకూర్చుకోవాలని. We go to third woe, verse 15. మూడవదిగా 15వ వచనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. This third verse is how our hypocrisy corrupts others. ఇది మన యొక్క వేషధారణ ఇతరులను ఎంతగా చెడగొడుతుందో ఇక్కడ అర్థమవుతుంది. You see, they have a great zeal for making disciples. They cross the sea and land to make one convert. మీరు ఎవరినన్నా ఒకరి మీ మతంలో కలుపుకోవడానికి కావాల్స్తే సముద్రం అంతా భూమి కూడా చుట్టూ వస్తారు. You know, they are laboring a lot, but this labor is not for men to come close to God, but people to come into their party. ఇలాగ వీరు ఎంతగా కష్టపడేది ఎందుకంటే దేవునికి దగ్గరగా వాళ్ళని కాదు, కానీ వీరి వైపుకి వారిని తిప్పుకోవటం కోసం ఇంత కష్టపడతారు. They did it only to increase their own importance. వారి యొక్క ఆధిక్యతను, వారి యొక్క ప్రఖ్యాతిని పెంచుకోవడానికి వారు అలా చేస్తారు. In other words, the Pharisees thought they had a great zeal, but it was a zeal directed against God himself. పరిసయ్యులు మాకు చాలా ఎక్కువ ఆసక్తి ఉందనుకుంటారు, కానీ ఆ యొక్క ఆసక్తి దేవునికి వ్యతిరేక్తమైనది. And the result was disastrous because their converts became worse than the Pharisees themselves. దాని వల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఎంత భయంకరమైనటువంటి, వారు పరిసయ్యుల కంటే మరి ఎక్కువగా నరకపాత్రులు అవుతారని ఉంది ఇక్కడ. You know, sometimes we can be like that. We draw people to ourselves, our community, without drawing them close to God. People come to us to pray, people come to us for everything, and finally they are not into the kingdom. They are worse than us. కొన్నిసార్లు ఇదిగో మనుషుల్ని మన వైపుకి త్రిప్పుకుంటాం, మనల్ని బట్టి వారు వస్తుంటారు, కానీ దేవుని బట్టి రారు. అలాగూ మనం వారిని దగ్గరికి చేర్చుకునే కొలది వారిని నరకపాత్రులుగా కూడా చేస్తాం. Now the fourth woe. నాలుగవదిగా చూసినట్లయితే fourth woe is from 16 to 22. 16 నుంచి 22 వచనం వరకు దాని గురించి ఉన్నది. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారు తోడని ఒట్టి పెట్టుకుంటే
వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండి అర్పణ తోడని ఒట్టి పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనుచున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. The fourth woe is directed against the rules the Pharisees made about oaths. You know, the rules they made. They had different kind of rules. ఇక్కడ ఈ శాస్త్రులు పరిచయులు ఎవరన్నా ఒట్టు పెట్టుకునే విషయంలో వారు పెట్టినటువంటి నిబంధనలు లేకపోతే క్రమాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. You know, they attach greater importance to the oath sown by gold. వారు బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. In other words, they were giving more importance to what benefits them financially. మరి ఒక మాటలో చెప్పాలంటే వారికి ఆర్థికంగా ఏదైతే మంచిగా ఉంటుందో, ఏదైతే ధన సంపాదన ఇస్తుందో దాని విషయమై ఎక్కువ మనసు పెట్టుకుంటారు. You know, we have many churches around which emphasizes more on the offerings to be given. Less emphasis is given to true repentance and living a holy life. అనేక మందిరాల్లో నేటి దినాల్లో దేవునికి ఇచ్చేదాని విషయమై ఎక్కువ మాట్లాడతారు కానీ వారి యొక్క జీవితాల్లో మారు మనసు విషయమై, పాప పశ్చాత్తాపం విషయమై వారు ఏమాత్రం కూడా నొక్కి చెప్పరు. There are greedy leaders who force their congregation to tithe compulsorily. The emphasis is that. అనేక మంది బోధకులు దేవునికి ఇచ్చే విషయంలో మీరు తప్పిపోవద్దని ఎంతో నొక్కి చెప్తుంటారు. You know, and when they say like this, they either promise 100-fold blessings or threats of divine judgment. వారు అలా నొక్కి చెప్తున్నప్పుడు మీరు అలా ఇస్తే 100% దేవుడు దీవిస్తాడన్న చెప్తారు, లేకపోతే ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారన్న చెప్తారు. Is that what the Bible emphasizes? ఎప్పుడన్నా బైబిల్ గ్రంథం అలా చెప్పిందా? Read the whole Bible. Is the Bible emphasized on tithes and offerings? వాక్యం అంతా చదవండి. దేవుని వాక్యం అలా ఎప్పుడన్నా చెప్పిందా? Bible emphasizes on living prepared lives. దేవుని యొక్క వాక్యము మనము సిద్ధపడినటువంటి జీవితాలు కలిగి ఉండాలని చెప్పింది. Bible emphasizes on having the assurance of salvation. రక్షణ విషయమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలని చెప్పింది. The Bible emphasizes living a humble and obedient life. దేవునికి విధేయులై దీనులై ఉండాలని చెప్పింది. Are we emphasizing what the Bible is emphasizing or emphasizing what is financially beneficial for us? దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని విషయమై నొక్కి చెప్తున్నామా, లేకపోతే ఆర్థికంగా ఏదైతే మనకు మంచిదో అదే చెప్తున్నామా? Must be very careful what we teach. మనం బోధించే దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. Everything is important. It has its own importance. Some are more important, remember. Some are less important. బోధించేది ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమైనదే కానీ వాటిలో కూడా గొప్పగా ప్రాముఖ్యత కలిగినవి కొన్ని ఉన్నాయి. Don't push what is less important because it's beneficial for you. మనకు ఉపయోగం కాబట్టి తక్కువ దాన్ని దయచేసి దాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. Here the Lord shows in this war the greed of the Pharisees who turned everything upside down. ఇక్కడ చూసినట్లయితే శాస్త్రుల పరిచయుల యొక్క లోభత్వాన్ని గురించి ప్రభువారు తేటగా మాట్లాడుతున్నారు. The fifth woe, ఐదవదిగా చూసినప్పుడు verse 23 and 24. 23-24 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. What is this about? They're showing small things as important things and neglecting the very serious things. వీరు చాలా వాటిని చేయవలసిన వాటిని వారు విడిచిపెట్టట్లేదు, కానీ ఏదైతే మానక చేయవలసిందో దాన్ని విడిచిపెడుతున్నారు. They put the last things first and the first things last. వెనక వాటిని ముందు పెడుతున్నారు, ముందు వాటిని వెనక పెడుతున్నారు. They can make a great show of giving mint and garden herbs, yet at the same time they neglect justice and honesty and love. ఇదిగో పుదీనా సోపు జీలకర్రలో 10వ వంతు చెల్లించాలంటున్నారు, కానీ న్యాయమును కనికరమును విశ్వాసం విషయంలో ఏమాత్రం కూడా లెక్క చేయకుండా they practice those small things but exploit people. ఇదిగో అటువంటి చిన్న వాటిని ఇమ్మని వారు కోరుకుంటూ ప్రజలను ఎంతో మోసం చేస్తున్నారు. And that explained in verse 24. 24వ వచనంలో దాని విషయమై చెప్తున్నారు. You blind guides, you strain out a gnat but swallow a camel. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. The gnat is the smallest of the creatures. దోమ అనేది అవును
అన్నిట్లో కూడా చాలా సూక్ష్మమైనటువంటి with the Jews, which the Jews considered unclean. అది యూదులు దాన్ని అపవిత్రమైనటువంటి దానిగా ఎంచుతారు. And the camel was one of the largest. ఆ యొక్క ఒంటె పెద్దది, అతి పెద్దది. So the Pharisees, while drinking water, they used to strain through a cloth so that they'll drink clean water, so that they don't swallow a gnat by mistake. పరిసయ్యులు వారు నీరు తాగేటప్పుడు గుడ్డ పెట్టి వడగట్టి మేము అటువంటి అపవిత్రమైన దాన్ని తాగకూడదు అన్నటువంటి వారు నిష్ఠగా తాగుతారు దాన్ని. They paid attention to those details, but huge mistakes they swallowed. అంత చిన్నమైన వాటి గురించి జాగ్రత్త పడతారు కానీ పెద్ద వాటిని పట్టించుకోరు. Many times in the name of religion we can do like this. అనేక సార్లు మనము దేవుని పేరు చెప్పుకుంటూ కూడా ఇలాంటివి చేస్తుంటాం. I know a person, when others are sitting and praying, he used to kneel down and pray. ఒక వ్యక్తి తెలుసు, అందరు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసేవాడు. Nothing wrong in that, but he was not serious about honoring the Lord as far as I see. ఇదిగో అది తప్పు కాదు, కానీ దేవుని గణపరిచే విషయంలో తన వ్యక్తిగతమైన జీవితంలో అది లేదు. And his wife wears all kinds of ornaments connected to idolatry. తన యొక్క భార్య విగ్రహారాధనకి సంబంధించినటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కలిగి ఉండేది. You strain a gnat but swallow a camel. ఇదిగో వారు చిన్నది వడగడతారు కానీ ఒంటిని మింగుతారు. The 6th and the 7th woe is together from verses 25 to 28. 6, 7 చూసినట్లయితే 25 నుంచి 28 వచనం వరకు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపలి చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులను నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. The 6th and the 7th woe is about giving more importance to outward cleanliness and neglecting inward sanctification. ఈ యొక్క 6వది 7వది ఏంటంటే బయట ఉన్నటువంటి శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ అంతరంగంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఏమాత్రం కూడా వారు ఎన్నిక చేయరు. The Pharisees gave great importance to outer ceremonies of religion but neglected their own inner state of inner heart and mind. పరిసయ్యులు బాహ్యానికి కనిపించేటువంటి ఆ యొక్క ఆచారాలన్నీ బాగా చేసేటువంటి వారు కానీ అంతరంగంలో హృదయ శుద్ధి మాత్రం ఏమాత్రం కూడా లేకుండా ఉన్నారు. One commentator, Matthew Henry, says the righteousness of the Pharisees were like ornaments or the dress you put on a dead body. మాథ్యూ హెన్రీ కామెంటేటర్ ఆయన ఏం చెప్పాడంటే మత సంబంధమైనటువంటి ఆచారాలన్నీ పరిశీలన చేసేటువంటివి ఒక మృత కళేబరం మీద పెట్టినటువంటి నగలు లాంటిది. Most dead bodies we dress up very well, right? సాధారణంగా చనిపోయినటువంటి వారిని చక్కగా మనము వారికి దుస్తులు ధరిస్తాం. When they were alive, we wouldn't have treated the person well, but his dead body we put a coat and suit and make it appear we treated him well. వారు బతుకున్నప్పుడు వారిని ఒకవేళ సరిగా మనం వారి పట్ల ప్రవర్తించము కానీ వారు మృతి చెందినాక చక్కని దుస్తులు వారికి వేస్తాం. Nothing wrong in cleaning and dressing up a dead body, but have you respected that person when he was alive? అలా చేయడం తప్పు కాదు కానీ బ్రతికున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా గౌరవపరిచామా? Are we just putting a show before people? లేదా మనుషుల ముందు కేవలము మనం బయటికి చూపిస్తున్నామా? That is hypocrisy. అదే వేషధారణ. Pharisees did not understand the outer things are no use if you are corrupt in your heart. పరిసయ్యులు అలానే చేసేవారు, బయట అన్ని కనిపించేటట్టు చేస్తారు కానీ అంతరంగంలో పరిశుద్ధత లేదు. So they, in their effort to avoid uncleanness on the outside, they became full of uncleanness inside. వారు బయట ఉన్నదాని గురించి కళంకాన్ని గురించి పట్టించుకున్నారు కానీ లోపలంతా కూడా వారి కళంకంతోనూ నిండి ఉన్నారు. Similarly, as Christians, we can appear to be very religious outside, but we can be full of hypocrisy and iniquity in the inside. క్రైస్తవులంగా మనం కూడా బయటికి పరిశుద్ధులముగా లేదా నీతిమంతులంగా కనిపించవచ్చు కానీ అంతరంగంలో పూర్తిగా దానికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతాం. This is a great sin in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఇది గొప్ప పాపం. What we are on the inside many times are close family members. అనేక సార్లు నువ్వు అంతరంగంలో ఏమై ఉన్నావో నీ దగ్గర ఉన్నటువంటి కుటుంబస్తులు ఎరుగుదురు. Some people talk of their husbands speaking foul language. కొంతమంది భార్యలు వారి భర్తల గురించి ఎంతో చెడు మాటలు మాట్లాడతారు. Nobody can hear that, but the family knows. ఎవరో అవి వినలేరు కానీ ఇంట్లో కుటుంబానికి తెలుసు. Dressing up a dead body. ఇదిగో కళేబరాన్ని మనము మంచిగా అలంకరించినట్లు. 8th woe
8వ చూసినట్లయితే verse 29. This is the 29వ last woe. చివరిగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్త సమాధులను కట్టించు, నీతిమంతుల గోరీలను శృంగారించు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని. That is verse 30. Yeah, okay, fine. This is talking of a show of honor in the memory of dead people, dead saints. చనిపోయిన వారి గురించి వారిని ఘనపరుస్తూ మాట్లాడుతున్న మాటలు. You know, they built and decorated the tombs of the prophets, but in their own lifetime they were killing the prophets. వారు చనిపోయిన ప్రవక్తల సమాధులను అలంకరిస్తుంటారు కానీ వారున్న కాలంలో ప్రవక్తలను మాత్రం చంపుతుంటారు. These men who pretended to honor the dead prophets ended up crucifying the Son of God. ఈ యొక్క పాత ప్రవక్తలను ఇదిగో వారు గొప్పగా మాట్లాడుతున్నటువంటి వీరు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారు. And not only that, they are saying if we lived in the days of our forefathers, we would not have done those things. వాళ్ళు అంత మాత్రమే కాదు, మేము మా పితరుల దినముల్లో ఉన్నట్లయితే ఈ ప్రవక్తలను మేము చంపేవారమే కాదని మాట్లాడతారు. Sometimes we think, right, if we had lived when the Lord Jesus lived on earth, we wouldn't have treated him so badly. కొన్నిసార్లు మనం అనుకుంటాం, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు నేను కూడా బతుకుంటే నిజంగా అలాగే నేను చేసి ఉండకపోయేవాడు. We would not have despised him, rejected them like those people did. ఆయన తృణీకరించి ఆయన అపహాస్యం చేసి అలాగే మేము ఆయన ఎగతాళి చేసి ఉండకపోయేవారు అనుకుంటాం. But the truth is, కానీ వాస్తవం ఏంటంటే, when we see much of our casualness in Christianity, much of our irreverence to God, we realize we are not better than them, we are worse than them. ఈరోజు మన జీవితాల్లో మనం దేవునికి ఇచ్చేటువంటి గౌరవం, దేవునికి ఇచ్చేటువంటి ఘనత, దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే విషయంలో మనకున్నటువంటి అలసత్వం, అది ఆనాటి వారి కంటే ఎంతో భయంకరంగా మనం ఆయన్ని. And see how Satan has deceived us. We think we would not have behaved like them. సాతానుడు ఎంత మనం మోసం చేస్తున్నాడు చూడండి, మనం అలా ఉండలేదు కదా. You know, hypocrites are those who are arrogant. Hypocrites are those who are ignorant of themselves. They think they are better off than others. వేషధారులు ఎవరంటే వారు ఉన్న స్థితిని వారు మర్చిపోతారు, అసలు వారు ఎవరో వారికి తెలియదు, ఇతరుల కంటే మేము ఇప్పుడు బాగున్నాం అనుకుంటారు. So verse 31 to 33, let us read. 31 నుంచి 33 వచ్చిన వరకు చూద్దాం. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. See how it ends, the summary. As soon as you begin thinking the sort of things the Lord is warning us, you know, that is, we begin to preach to others what we ourselves do not do. ఇదిగో ఇతరులకు మనమేది చేయకూడదు అది చేయొద్దని చెప్పినప్పుడు, and as we begin to do religious activities for an outward show for people to see, బాహ్యానికి మత సంబంధమైనటువంటి ఆచారాలన్నీ వారికి చూపించడానికి నువ్వు చేస్తా వస్తుంటే, and as we give more importance to collecting offerings than building up people in righteousness, what is happening? We are already begin that slide. We are on that slippery slope to hell. అలాంటి జీవితం జీవించడం ద్వారా మనము జారిపోయేటువంటి ఆ స్థితిలో ఉన్నాం. You know, because we become hypocrites. We go through the motions of religion just to look good in front of people. మనము కేవలం వేషధారులుగా మిగిలిపోతాం. ఇదిగో ప్రజలను మనం మోసం చేస్తూ అలా ముందుకు వెళ్తుంటే. See, that is why the Lord is so severe in condemning them. అందుకనే దేవుడు వారిని ఇదిగో అలా గట్టిగా గద్దిస్తున్నాడు. They fasted, they prayed, they tithed, their doctrines were correct. They even had a missionary program. ఇదిగో వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దేవునికి వారు ఇవ్వాల్సిన ఆ యొక్క దశంభాగాలు ఇస్తున్నారు, వారు దేవుని యొక్క కార్యాలు చేస్తున్నారు, కొన్నిసార్లు దేవుని పనిలోనే వారు ఉంటున్నారు. In today's context, they may have resigned their jobs and traveled to distant, remote places to do ministry. నేటి దినాల్లో ఒక మాటలో చెప్పాలంటే వారికి ఉన్న ఉద్యోగాలు కూడా వారు విరమణ చేసి దిగో దూర ప్రదేశాల్లోకి వెళ్ళి ఏదన్నా సేవ చేస్తున్నారేమో. And the Lord says all those they converted have become twofold children of hell. వారి ద్వారా రక్షింపబడిన వారందరూ రెండంతలుగా నరకపాత్రులు అయ్యారని వాక్యం చెప్తుంది. What does twofold children of hell mean? రెండంతల నరకపాత్రత అంటే ఏమిటి దాని అర్థం? That means the ministry they were doing only resulted in increasing the population of hell. దాని అర్థం ఏంటంటే వారు చేసేటువంటి పరిచర్య ద్వారా నరకానికి ఇంకా ఎక్కువ మందిని పాత్రులుగా చేస్తున్నారు. No one went to heaven because of their ministry. వారిని బట్టి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళకుండా చేస్తున్నారు. In other words, if they had not done ministry, people probably would have had a better chance of going to heaven. మరొక మాటలో చెప్పాలంటే వారు సేవ పేరు చెప్పుకొని సేవ చేయకుండా ఉంటే ఇంకా వారన్నా నమ్ముకొని పైకి వెళ్ళే వాళ్ళేం. You know, sadly, today's churches, we comfort people in their sin instead of pointing out their sin.
నేటి దినాల్లో విచారకరం ఏంటంటే మందిరాల్లో వారు చేసిన పాపాన్ని ఎత్తి చూపించి విమర్శించాల్సింది పోయి వారి విషయమై ఎంతో నెమ్మదిగా మాట్లాడుతుంటారు. We don't want to offend people. మనుషులను బాధ పెట్టడం వారికి ఇష్టం లేదు. That means you're actually damaging him. You're become his enemy. He had a chance. If you told him something strictly, he had a chance of repenting. You didn't do that. ఇదిగో నీవు ఒకవేళ కఠినంగా చెప్పుంటే వారు రక్షింపబడేవారేమో, కానీ నువ్వు అలా చేయనందుకు వారు నరకానికి పాత్రులవుతున్నారు. Today, offending people has become a big sin. ఈరోజు మనుషుల్ని బాధ పెట్టడం అనేది చాలా కష్టపడుతున్నారు. We become so delicate. We feel so bad when people talk against us. ఇదిగో ఎవరన్నా మనకి వ్యతిరేకంగా చెప్తే, మనల్ని బాధ పెట్టే చెప్తే అసలు మనం సహించలేకపోతున్నాం. We must welcome people who criticize us. People who criticize us actually have a difficult job to do, right? ఎవరైతే మనల్ని అంటే విమర్శిస్తున్నారో నిజంగా చెప్పాలంటే వారికి చాలా కష్టమైన పని. If your wife has to tell you something, she has to think 10 times before coming. ఒకవేళ It's a difficult job. నీకేదన్నా నువ్వు చేసేది మంచిది కాదని చెప్పాలంటే చాలాసేపు ఆలోచించి ఎన్నోసార్లు దాని విషయమై జాగ్రత్త పడి చెప్తారు. It's easier not to say. అది చెప్పకుండా ఉండటం చాలా తేలిక. But when they come to say, respect them. వాళ్ళు అలా చెప్పినప్పుడు దయచేసి వారికి మర్యాద ఇద్దాం. Make it easier for them to say that. అలాంటివి మీ జీవితాల్లో ఏదైనా తప్పులు వారు చెప్పడానికి వచ్చినప్పుడు వారిని అనుమతించండి. You see, the Pharisees, this was a problem. Their ministry was not born out of a relationship with God. Therefore, when the Savior visited them, they missed him. ఇదిగో పరిశీలనతో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే వారు దేవునితో సంబంధం కలిగి వారు ఏమాత్రం కూడా సేవ చేయట్లేదు. You see, you can be a religious person and not follow God. మీరు మత సంబంధమైనటువంటి ఆచారాల్లో ఉంటూ దేవుణ్ణి వెంబడించకపోవచ్చు. You can have a lot of rules. Many times those rules will be for making, if you're a leader, you'll be for making money, personal gain. ఇదిగో అనేక సార్లు మీ జీవితాల్లో ఎన్నో ఒకవేళ క్రమాలు పెడతారేమో కానీ ఇదిగో అవన్నీ మీ సొంత ధన సంపాదన కొరకై పెట్టుకుంటారేమో. And because you're looking for personal gain, sin is tolerated, idolatrous customs are allowed. నీ సొంత స్వలాభాపేక్షతో నువ్వు చూస్తున్నావు కాబట్టి వారి పాపాన్ని నువ్వు సహిస్తుండవచ్చు, వారిని నువ్వు ఏమాత్రం బాధ పెట్టకుండా. Because as long as the money keeps coming in, it's okay. నీకు డబ్బులు వస్తున్నంత వరకు సమస్తాన్ని నువ్వు సహిస్తావు. When such people minister, they don't look to convert people to God. They look to convert people to their church and their set of rules. అటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని వైపు వారిని ఆకర్షించరు కానీ వారిని తమ వైపుకు ఆకర్షించుకొని వారి యొక్క నిబంధనల ప్రకారం వారిని నడిపించుకోవాలనుకుంటారు. And the result is those who come to them, they become twofold children of hell. దానికి వచ్చే పర్యవసానం ఏంటంటే వారిని వెంబడిస్తే వారు రెండంతలుగా నరకానికి పాత్రులవుతున్నారు. This is where as a church we must be very alert and not be deceived. కాబట్టి ఈ యొక్క సంఘములో దీని విషయమై మనం చాలా జాగ్రత్త పడాలా, మోసపరచబడకూడదు. Our loyalty is never to Cornerstone or to Emmanuel House of Worship or any other church. Our loyalty is to the Lord Jesus himself. మనము విధేయత చూపించడం కానీ మనల్ని మనం సమర్పించుకోవడం కూడా ఈ మందిరం కాదు కానీ ఇదిగో కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే. And the missionary activity we have, we must not assume that every missionary activity is from God. మనం చేసే ప్రతి ఒక్క పరిచర్య కూడా అది దేవుని నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం చేస్తున్నామని అనుకోవద్దు. It is very important, especially when we do the outreach work for God. Make sure your money is not going into Satan's kingdom. ఇదిగో దయచేసి మనం అనేక సార్లు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి బయటకు వెళ్తున్నప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఖర్చు పెట్టేటువంటి ఆ యొక్క డబ్బు సాతాను యొక్క రాజ్యమును కట్టడానికి కాదని. It is our intention in Cornerstone to make disciples who love the Lord. ఇదిగో కార్నర్ స్టోన్ ఈ యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రభువుని ప్రేమించేటువంటి వారిని కలిగి ఉండాలన్నదే. If the Lord recognizes that about Cornerstone, then we are successful as a church. మన ప్రభువు వారు ఈ మందిరం విషయమై అటువంటి ధ్యాస మనం కలిగి ఉన్నారని ప్రభు ఎరిగితే అంతకంటే మనకు సంతోషం లేదు. Cornerstones try to deliver people from hell. కార్నర్ స్టోన్ అనేటువంటి మందిరం నశించుతూ నరకానికి పరిగెడుతున్న వారిని రక్షించే విషయంలో పట్టుదల కలిగి ఉందని నమ్మాలి. The Lord knows us by that. We are successful. ప్రభు ఒకవేళ దాన్ని మన యొక్క దర్శనాన్ని దేవుడు గుర్తిస్తే అలాగున మనం నిజంగా దేవుని దృష్టిలో మెప్పు పొందిన వారు. But if on the other hand we make converts who look Christians on the outside and follow all the wrong rules, we failed. మరి యొక్క పద్ధతిలో ఇదిగో బయటకు క్రైస్తవులుగా కనిపిస్తూ మరి మిగతా అన్ని తప్పులు చేస్తున్నట్లయితే మనం నశించిపోయినట్లే. You see, it's easy for us to get people to change externally, to have a form of religion. That's very easy. చాలా మందికి బయటకి కనిపించడం చాలా తేలిక. You know, one brother was sharing, he visited a village that some missionaries had converted many years back, many decades back. ఒక సహోదరులు
ఇలా పంచుకున్నారు. ఒక గ్రామంలో అనేక కాలం కిందట మిషనరీలు వెళ్ళి సేవ చేసినప్పుడు కొంతమంది రక్షింపబడ్డారు. So many people converted. చాలా మంది దేవుని వైపు తిరిగారు. He went to that village, there was no holiness in any of their lives. వారి యొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధత కనిపించలేదు. The only difference was, instead of singing other songs, now they sing Christian songs. ఒక తేడా ఏంటంటే వేరే పాటలు పాడే బదులు క్రైస్తవ పాటలు పాడతారు. Some of them changed their name to Christian names also. వారి యొక్క పేర్లు కూడా క్రైస్తవ పేర్లుగా మార్చుకున్నారు. But they have been made twofold children of hell by those missionaries. కానీ వారి ఆ యొక్క మిషనరీ సేవ ద్వారా వారు నరకానికి పాత్రలుగా అవుతున్నారు. Because they were all living worldly lives. ఎందుకనగా వారందరూ కూడా లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్నారు. Matthew Henry says, those who choose this world as the portion of their lives will have hell as their portion for eternity. మాథ్యూ హెన్రీ గారు ఏమన్నారంటే, ఈ లోకమే తమ యొక్క జీవితానికి సరిపోయినదిగా చేసుకునేటువంటి వారు రానున్న కాలంలో నరకాన్ని వారు ఎంచుకున్నట్లు. Verse 33 says, you snakes, you brood of vipers, how will you escape being condemned to hell? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. Remember the meaning of the woe that we spoke about? The meaning of the word woe. అయ్యో అనేటువంటి ఆ యొక్క మాటకు అర్థం ఏంటో తెలుసా? We told, woe means how terrible the future would be if you continue like this. మీరు ఇదే విధానంలో కొనసాగిస్తే మీ భవిష్యత్తు ఎలాగుంటుందో అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. In this false kind of Christianity, if you continue to live, how terrible it will be. ఇటువంటి అనైతికమైనటువంటి లేదా క్రమబద్ధము కానిటువంటి క్రైస్తవులుగా మనం కొనసాగితే మన యొక్క అంతం ఎలాగుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. You know the tragedy of the Pharisees? They were not murderers, they were not thieves, they didn't do horrible things what people do, others do. పరిసయ్యుల యొక్క విచారకరమైన స్థితి ఏంటంటే వారేం పెద్ద గొప్ప అంటే దొంగలు కాదు, వ్యభిచారం చేసిన వారు కాదు, నరహంతకు చేసినటువంటి వారు కాదు. But they ended in the same place where the thieves and the murderers end up. కానీ ఎక్కడైతే దొంగలు, వ్యభిచారులు, ఇదిగో అబద్ధికులు ఉన్నారో అక్కడే వారు కూడా ఆ చివరిలో ఉంటున్నారు. You must learn how dangerous is especially the position of those who share God's word. ప్రత్యేకంగా దేవుని వాక్యమును పంచేటువంటి వారు, బోధించేవారు చాలా జాగ్రత్త పడవలసింది. You know, let's not emphasize the wrong things. దయచేసి తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధనలను మనం చెప్పవద్దు. Now, by the way, this is not just for preachers. God has kept each one of us in some position to share his word somewhere. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడో చోట ఆయన యొక్క వాక్యమును బోధించేవారుగా లేదా చెప్పేటువంటి వారుగా మనల్ని పెట్టాడు. As parents, we are called to share God's word with our children. తల్లిదండ్రులుగా మన బిడ్డలకు మనం సువార్తను, దేవుని వాక్యాన్ని చెప్పవలసిన వారు. There is emphasis God is looking in your families, and if you are going to emphasize their tuition and their studies more than God's word, it is going to be terrible. తల్లిదండ్రులుగా ఇదిగో పిల్లలకు విద్య లేదా దాన్నే దేవుని కంటే ఎక్కువగా చెప్పినట్లయితే నిజంగా దాని విషయమే వారిని తప్పుదోవ పట్టించినట్టు. That is the wrong emphasis. అది తప్పుడు బోధ. It is bad to be blind ourselves. It is 1,000 more times bad to be a blind guide for someone else. ఇదిగో మనకు మనమే అంధత్వంలో ఉండటం అనేది 1000 రెట్లు ఇదిగో ఇతరుల కొరకు అంటే మనం దాని విషయంలో మనమే నష్టపోతాం. That is one of the meanings of the verse. If anyone causes these little ones who believe in me to sin, it is better for him to tie a millstone around his neck అందుకనే వాక్యంలో ఉంది jump కదా, into the sea. ఈ చిన్న పిల్లలు ఎవరైనా నా దగ్గరికి రాకుండా ఆటంక పరిచిన యెడల వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి వేసుకొని సముద్రంలో పడవేయబోట మేలైన వాక్యంలో చెప్పబడింది. These are terrible words, especially parents, beware. దయచేసి తల్లిదండ్రులుగా ఇది గుర్తుపెట్టుకుందాం, చాలా విచారకరమైనటువంటి. How terrible will be the punishment when God brings you to account before his throne. దేవుని యొక్క సింహాసనం ఎదుట దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఏంటి దాని పరిస్థితి? When having a relationship with God, we should never wear a mask. We must be honest, we must be real. దేవునితో మనం సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ముసుగు వేసుకున్న వారంగా ఉండకూడదు. Also remember, we cannot win someone else into a relationship with God unless we have a relationship with him ourselves. మనము దేవునితో సంబంధం లేకుండా ఇతరులను దేవుని దగ్గరకు ఆకర్షించడం అనేది అసంభవం. But if you have a faith in the Lord that is genuine, God will reproduce that faith in us and impact the people around us. మనము దేవుని యెడల అచంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్నట్లయితే దేవుడు దాన్ని అభివృద్ధి పరిచి ఇతరులను ఆయన వైపుకు ఆకర్షించుకుంటాడు. So let us make sure, brothers and sisters, we are not before God as pretenders. కాబట్టి దయచేసి సహోదర సహోదరులారా, మనం ప్రభు ఎదుట వేషధారుల వలె ఉండవద్దు. How terrible it will be. అలా ఉన్నట్లయితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి.
How will you escape being condemned to hell? ఇదిగో ఇలాంటి జీవితం ద్వారా నరకానికి మనం త్రోసివేయబడతాం. Let us pray. I request Brother David to make a brief prayer. సర్వకృపా అనేది మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నీవు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేషధారమైనటువంటి జీవితం ద్వారా మాకు మేము నాశనం అవుతూ ఇతరులను నాశనానికి నాయన మరి నడిపించేవారుగా ఉండకూడదని అంత్య దినాల్లో ఉన్నటువంటి నాయన ఇదిగో మాకు నీ లేఖనాలు నువ్వు రాయించినందుకై స్తోత్రాలు. చేరి వచ్చిన మేమందరం దేవా ప్రాధాన్యమైనటువంటి ఏవో అది ఎరిగి ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. అవును, యేసుక్రీస్తుతో మాకుండవలసినటువంటి సంబంధం, తండ్రి అయిన దేవునితో మాకుండవలసినటువంటి సహవాసం, పరిశుద్ధాత్మతో ప్రభువా ఎల్లప్పుడూ నైనా ఐక్యపరచబడిన వారమై జీవించవలసినటువంటి జీవితాన్ని మేము ఎల్లప్పుడూ గమనం కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. బయట ప్రపంచానికి మనుషుల కొరకు కాక నీ కొరకు జీవించడానికి చేరి వచ్చిన మా అందరిలో నాయనా మేము నీ యొక్క వాక్యానికి ఒప్పుకొని జీవించడానికి సహాయం చేయండి నాయనా. నీ యొక్క వాక్యం మమ్మల్ని పొడుస్తున్నప్పుడు నాయనా మేము నీకు ఒప్పుకొని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ మధ్యాహ్నం ముందు మరొకసారి ప్రభువా, అవును తండ్రి, మా పరిచర్య ద్వారా అనేకులు నీ సన్నిధికి రావటానికి దేవ మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. మొట్టమొదటిగా మమ్మల్ని మేము తండ్రి మాలో ఉన్న వాటిని మేము సరి చేసుకొని నీ యొక్క పరిచర్యలో ముందుకు సాగటానికి మమ్మల్ని సిద్ధపరచమని కూడా అడుగుతున్నాం. ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఎవరైనా ఇంకా నీ అందు విశ్వాసం ఉంచని వారు ఉన్నట్లయితే వారి రక్షణ కొరకై నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. సంఘం అనేది నశించు ఆత్మల విషయమై నాయన భారం కలిగిన సంఘముగా ఉంచండి. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు మాలో ఎవరికి లేకుండా సహాయం చేయండి. మరొకసారి తండ్రి ఈ పరిచర్యను సంఘమును సమస్తమును నీ హస్తాలకు అప్పచెప్తూ చేరి వచ్చిన మేము తిరిగి వెళ్తుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఉంటుండగా ఆ ప్రకారం జీవించడానికి నాయన మాకు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you. God bless you.